అండర్-19 ఆసియా కప్ లో వరుస విజయాలతో జోరు మీదున్న యువ భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. ఇవాళ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడనుంది. మరి ఈసారి మన కుర్రాళ్ళు కుమ్మేస్తారా? రెండు జట్ల బలాబలాలేంటి? అండర్-19 ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య టైటిల్ పోరుకు సమయం ఆసన్నమైంది. ఇవాళ చిరకాల ప్రత్యర్థుల మధ్య ఫైనల్ ఫైట్ జరగనుంది. ఒకవైపు రికార్డు స్థాయిలో 12వ టైటిల్ పై టీమిండియా కన్నేస్తే, లీగ్ దశలో తమకు ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరును రెండు దేశాలే కాదు, ప్రపంచం మొత్తం ఆసక్తిగా తిలకిస్తోంది. ఆయుష్ మాత్రే సారథ్యంలోని యువ భారత్ అటు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు సూపర్ ఫామ్ లో ఉన్నారు. యుఏఈ పై 95 బంతుల్లోనే వైభవ్ 171 పరుగులు చేస్తే, యూత్ వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్ గా అభిజ్ఞాన్ కొత్త రికార్డు నెలకొల్పాడు. వీరికి తోడు హైదరాబాదీ అరుణ్ జార్జ్ మంచి ఫామ్ మీద ఉండడం కలిసి రానుంది. బౌలింగ్ లోనూ దీపేష్ దేవేంద్రన్ వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. ఇటు పాక్ ను కూడా తక్కువ అంచనా వేయలేం. లీగ్ స్టేజ్ లో భారత్ తో జరిగిన మ్యాచ్ లో తప్ప మిగిలిన వాటిలో పాక్ నెగ్గింది. సెమీస్ లో డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్ ను 121కే ఆల్అౌట్ చేసి 16.3 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ సమీర్ మిన్హాస్ పై భారత్ బౌలర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. పేసర్ అబ్దుల్ సుభాన్ బంతితో అదరగొడుతున్నాడు.